హలో ఫ్రెండ్స్, గుమ్మడి ప్లాంట్ సీడ్ బడ్ వచ్చింది. టెర్రస్ పైన కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ కుండీల్లో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. మెంతికూర వచ్చింది టెర్రస్ పైన, అది కూడా కోసేస్తాను. ఇవి కోసేస్తున్నాను. ఈ చిన్న చిన్నవి మొత్తం తీసేస్తున్నాను, ఇంక ఇవి రావు, పెద్దగా అవ్వట్లేదు. తోటకూర ప్లాంట్ సీడ్ కోసం ఉంచాను. ఇది ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఇందులో తోటకూర సీడ్స్ వేశాను. కొన్ని ఫ్లవర్స్ కోసాను కింద గార్డెన్లో. మందారం ఫ్లవర్ చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది ఈరోజు. చిక్కుడు చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. అలా పెట్టినందుకు 1-2 వచ్చినా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇటువైపు కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, ఇవి వస్తున్నాను. ఇక్కడ కొన్ని పెద్ద ఫ్లవర్సే వచ్చినాయి. ఇటువైపు స్టార్టింగ్ కోసినాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ నెక్స్ట్ డేకి వస్తాను. ఇది మొత్తం వచ్చేసింది. బేర్ ప్లాంట్ ఈ ఫ్లవర్ మొత్తం విప్పింది, కోసేస్తాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇంక కొన్ని టెర్రస్ పైన ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. మెంతికూర ఉంది, అది కూడా మొత్తం తీసేస్తాను. ఇక్కడ ఒకటి వంగ ప్లాంట్ ఉంది, గుత్తొంకాయ స్టార్ట్ అయింది. చాలా ఫ్లవర్స్ వచ్చి రాలిపోయినాయి, ఇప్పుడు బాగా నిలబడినాయి. క్యాలీఫ్లవర్ ఫస్ట్ టైం పెట్టాను, వస్తో రాదు అనుకున్నా. ఆ ప్లాంట్ కూడా బాగా వచ్చింది. ఈ 2-3 నెలలు మొక్కలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఏ పెట్టినా అతుకుతాయి. టమాటా ప్లాంట్స్ బాగా వస్తాయి అన్నిటికన్నా. ఇప్పుడు ఆకుకూరలు కూడా బాగా వస్తాయి. నారు పోసాను ఆల్రెడీ. కొంచెం పెద్దవాగానే అవి తీసి పెట్టేస్తాను. లాస్ట్ ఇయర్ గ్రో బ్యాగ్లో పెద్ద పెద్ద టమాటాలు వచ్చినాయి. ఇవి వాష్ చేసి రూట్స్ కటింగ్ చేసేస్తాను. మట్టి మట్టిగా ఉన్నాయి రూట్స్. ఇలా పీకకుండా పైన తీసేటప్పుడే ఇలా కటింగ్ లాగా కూడా తీసేసుకోవచ్చు సిజర్తో. మట్టి రాకుండా నీట్గా ఉంటాయి. మళ్ళీ తర్వాత అయినా తీయాలి కదా, మొత్తం తీసేస్తున్నాను. ఇలాగే కొంచెం ఆరబెడతాను, మట్టిని లూజ్ చేసేసి. తోటకూర సీడ్స్ ఉన్నాయి, ఈ ప్లేస్ అంతా లూజ్గా చాలా ఉంది ప్లేస్. ఇక్కడ మళ్ళీ వేసేస్తాను. నేను ఎక్కువగా తోటకూర యూజ్ చేస్తాను, అందుకే ఎక్కువ తోటకూర వేసుకుంటాను. బౌల్ నిండిపోయింది.
ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు కోస్తేనే బాగా వస్తూ ఉంటాయి మొగ్గలు, లేకపోతే చెట్టు కూడా ఎండిపోయింది. లాస్ట్ ఇది అలాగే అయింది. నేను ఉంచేసాను ఎక్కువ కోయకుండా అందంగా ఉన్నాయని. ఇంకా కొత్త మొగ్గలు రావు, కోస్తున్న కొద్దీ చిగుళ్ళు ఎక్కువ వస్తాయి, మొగ్గలు కూడా వస్తాయి ఎక్కువ. ఈ కార్తీక మాసంలోనే ఈ ఫ్లవర్స్ బాగా పూస్తాయి. గుత్తొంకాయ, ఈ ఫ్లవర్ కూడా ఇప్పింది, కోసేస్తున్నాను. ఇంక ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ వచ్చేస్తుంది, ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను. ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్, కొన్ని వచ్చినాయి. నెక్స్ట్ టైం కోస్తాను, ఇవి రెడీ అయిపోతాయి ఈ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఇంకా చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైం వస్తాయి ఇవి. మిర్చి ప్లాంట్, మిర్చీలు ఫుల్గా వచ్చినాయి కోసినాక, మళ్ళీ చిన్నగానే ఉన్నాయి ఇవి, కోయట్లేదు ఇప్పుడు. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటా, తెల్లటి పురుగులా పడతాయి వీటికి, తీసేస్తూ ఉంటాను. తోటకూర ప్లాంటు సీడ్ ఫామ్ అవుతుంది, ఇంకా ముదరలేదు. క్యాలీఫ్లవర్ ప్లాంటు, లీఫ్ ఒకటి డ్రై అయింది. ఆ లీవ్స్ ఒక ఫ్లవర్ లాగా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ కోసినాక ఇలా తీసేస్తాను. ఇక్కడ కూడా ఈ ఫ్లవర్స్ రంగాన్ని మొత్తం ఇలా తుంపేస్తాను. ఈరోజు ఇంకా రాలేదు ఇందులో ఫ్లవర్స్, డైలీ 1, 2 అలా వస్తున్నాయి. దీనిలో మట్టి చేంజ్ చేయలేదు, మట్టి మారిస్తే వస్తాయి బాగా. పుదీనా, కొన్ని మందారం ఫ్లవర్స్, కొన్ని శంఖ్ ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, మెంతికూర, ఈరోజు ఇంకా వాటర్ పోయలేదు. ఇక్కడ కూడా కొన్ని పోస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.